శ్రీమన్నారాయణ 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 శ్రీమన్నారాయణ. ఓం భూవరాహాయ నమః. మానవ జీవితంలో మానవులకు అనేక కష్ట నష్టాలకు దేవరుణము, ఋషి రుణము, పితృణము, మాతృణము తీర్చుకొనడమే పరిష్కారంగా అఖండ మహాసంకల్పంలో విశ్వ వీక్షకులకు నిన్న ఒక వీక్షణ ద్వారా కొంత విశ్లేషణ చేసుకున్నాము. తర్క విచారణ ద్వారా ఈ 3 రుణాల ద్వారా రుణాలను తీర్చుకునే వాళ్ళను అనంటే భగవద్గీత చెప్పినట్టు ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక ఈ మూడింటి ద్వారా అసత్యంలోంచి, తమస్సులోంచి, మృత భావన ఈ 3 పరిష్కరించుకోవడం ద్వారా 3 సత్యాన్ని గుర్తించుకోవడం ద్వారా 3 శాంతులు పొందవచ్చు అని గ్రహించుకున్నాము. తదుపరి ఈ 3 రుణాలు తీర్చుకునేందుకు ఆది భౌతికంగా భగవద్గీత చెప్పినట్టు అభ్యాసం, కూసు విద్య, శరణాగతితోటి అభ్యాసం చేయవలను అనేటువంటి కృష్ణ పరమాత్మ వచనం ద్వారా జ్ఞానాగ్ని కర్మ దగ్ధాని, జ్ఞానంతో కర్తవ్యాన్ని అమలు చేయగలిగితే సర్వకర్మలు దోషాలు రహితం అవుతాయి. అభ్యాసం కూసు విద్య, అభ్యాస వైరాగ్యముల ద్వారా శరణాగతితోటి మాయని గుర్తించవచ్చు అని భగవద్గీత సారంగా తెలుసుకున్న కారణంగా ఆది భౌతికమైనటువంటి పాంచభౌతికమైనటువంటి దేహం, మనసు, పంచేంద్రియాలని గుర్తించుకొని దేహం దృఢంగా ఉండాలి అని అంటే 3 దోషాలని దేహానికి సంబంధించిన ఆహారం ద్వారా ఏర్పడేటువంటి వాత, పిత్త, కఫ దోషాలు, త్రిదోషాలు అంటారు. ఈ త్రిదోషాలు వాత, పిత్త, కఫ దోషాలు దేహంలో మనసు, వాక్కు, క్రియల్ని ఏ రకంగా శుద్ధి చేసుకొని వాత, పిత్త, కఫ ఆహార పానీయముల ద్వారా వాతము 1, పిత్తము 2, కఫము 3, నాభి దగ్గర నుంచి పైన కఫ దోషాలు, నాభి నుంచి కిందకు పిత్త దోషాలు, మొత్తం వాత దోషాలు, 3 దోషాలు. ఆహారం, సరైన ఆహారాన్ని తీసుకుంటూ పోషకాలని కలిగినటువంటి నాణ్యత కలిగినటువంటి ఆహారాన్ని తీసుకునేటువంటి క్రమంలో పూర్తిగా భగవద్ తత్వంతో జఠరాగ్ని రూపంలో లోపల పచనం చేసిన తర్వాత తీసుకున్న ఆహారాన్ని బట్టి చేసేటువంటి దేహంతో చేసేటువంటి పరిశ్రమల ద్వారా నిల్వ చేరేటువంటి శాతాన్ని బట్టి వాత, పిత్త, కఫ ఈ 3 సమతుల్యత లోపించడం కారణంగా ఈ 7 ధాతువుల మీద, సప్త ధాతువుల మీద వాతము, పిత్తము, కఫము సప్త ధాతువుల కారణంగా సమతుల్యత అక్కడ లోపించి, సప్తధాతువుల్లో సమతుల్యత లోపించి సమస్తమైనటువంటి వ్యాధులు ఉన్నాయి అని 4 వేదాలు, ఉపవేదాలైనటువంటి ఆయుర్వేద శాస్త్రం ద్వారా ధన్వంతరి విష్ణవే నమః, విష్ణు భగవానుడు ధన్వంతరి రూపంలో అనేకమైనటువంటి భూమాతలో అనేకమైనటువంటి మూలికలను సమస్త ఔషధి తత్వాన్ని ఇవ్వగలిగి ఆయుర్వేదం ద్వారా ఈ 3 దోషాలని నివృత్తి చేసుకునేందుకు అవకాశం ఉన్నది. ఈ 3 దోషాలని వాత, పిత్త, కఫ దీనికి త్రిఫల చూర్ణాన్ని కూడా వైద్యులు చెబుతుంటారు. కాబట్టి ఈ 3 దోషాల మీద సప్త ధాతువుల ఆధారంగా సమస్త రోగాలు, షుగర్లు, బీపీలు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి ఈ ఆయుర్వేదమే ఈ 3 దోషాలు సప్తధాతువుల ఆధారంగా
సమస్త వ్యాధులకి ప్రస్తుతానికి ఆధునిక కాలంలో ఆంగ్ల వైద్యం కూడా అనేకమైనటువంటి చికిత్సలు నివారణలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ముందర ప్రధానంగా దేహం దృఢంగా ఉండాల్సిన అవసరం ఉంది, ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన ఉంది. ఆరోగ్యంగా అంటే ఆహారము విహారం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చు. ఆహారం విహారం, ఆహారాన్నే పరమాత్మ, ప్రకృతి, భూమాత, పరమాత్మ యొక్క తత్వాన్ని మానవ దేహానికి త్రిమూర్తి తత్వం అఖండ మహాసంకల్పం అన్వయం అవుతుంది. అన్వయం చేసుకుని భూమి ద్వారా ఆహారాలంతా కూడా భూమాత ఇస్తూ ఉన్నది అనేటువంటి భావంతో భగవంతుడిచ్చిన నివేదనగా అహం వైశ్వానరో భూత శ్లోకాన్ని చెప్పుకొని విష్ణు సహస్రనామంలో ఓం భోజనాయ నమః అనేటువంటి నామం ఉంది. ఓం భోజనాయ నమః, భోజనాన్ని అనేక ధాన్యాల ద్వారా, ఆకుకూరల ద్వారా, పండ్ల ద్వారా, నీటి ద్వారా, ఫలం, పుష్పం, పత్రం, తోయం, ఈ 4 రకాల ఆహారాలని ఇవ్వబడ్డాయి. వీటినే నాకు నివేదించండి. ఫలం, పుష్పం, పత్రం, తోయం, ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలు, నీరు, దీని ద్వారా ఆహారాన్ని భోజనాయ నమః అని భూమాతని పరమాత్మని తలుచుకుని సరైనటువంటి పోషకాల ఆహారాన్ని సరైన సమయంలో సరైన మోతాదులో పోషక ఆహారాన్ని భోజనాయ నమః అనుకుని గృహాచంలో నవవిధ భక్తి యోగాచరణ అఖండ మహాసంకల్పంలో నవవిధ భక్తి యోగాచరణ తోటి చేసుకుని నివేదించుకొని భోజనాన్ని తీసుకొని దానికి తగినట్లుగా ఈ శరీరాన్ని సక్రమంగా పనిచేస్తూ జీర్ణక్రియ వ్యవస్థల్ని సక్రమంగా పనిచేయించుకోగలిగితే సరైనటువంటి అరుగుదలతోటి పరిశ్రమ ద్వారా ఆరోగ్యంగా ఆహారము ఆత్మని హారంగా వేసుకొని ఉన్నాము. అంటే ఆత్మని హారంగా వేసుకున్నాము. భోజనాన్ని భూమాతిస్తుంది, ప్రాణవాయువు నిరంతర పరమాత్మ ఇస్తున్నాడు. భోజనం భూమి నుంచి వస్తుంది సకల జీవులకి, నిరంతర శ్వాస పరమాత్మ ఇస్తున్నాడు. అంటే ఆత్మని హారంగా ధరించినట్టే కదా. పరమాత్మ వ్యాపించిన పరమాత్మ శ్వాసనిస్తున్నాడు, భూమాత నిరంతరం మోస్తూ ఇస్తూ ఉంది. అప్పుడు ఆత్మని హారంగా అంటే మాల అంటే ఆహారం, నిరంతరం ఈ దేహాన్ని తిప్పుతూ ఉండటం, హారంలాగా తిప్పుతూ ఉండటం. లోపల ఆయన ఉన్నాడు, పరమాత్మ ఉన్నాడు, భూమాత మోస్తుంది అనేటువంటి భావంతో ఈ ఆహారాన్ని తీసుకోగలిగితే ఆరోగ్యంగా ఉండడానికి సక్రమంగా సకాలంలో సరైనటువంటి పోషకమైనటువంటి ఫలం, పత్రం, పుష్పం, తోయం, ఆకుకూరలు, పండ్లు, తృణధాన్యాలు మరియు నీరు తీసుకుంటూ సరైనటువంటి మోతాదులో సరైన కాలాన్ని కనీసం 12 గంటలు 14 గంటలు విరామాన్ని ఉంచుతూ దేహానికి సరైనటువంటి దేహంలో ఉండేటువంటి అనేక వ్యవస్థలకి సక్రమంగా ఉంచుకుంటూ, దేహంలో అనేక వ్యవస్థలు ఉన్నాయి, ఈ అనేక వ్యవస్థల్ని సక్రమంగా ఉంచుకుంటూ జాగ్రత్తగా ఉంచుకుంటూ ఆరోగ్యంగా ఉండేందుకు. రెండవది విహారం, విధియుక్తమైనటువంటి కర్తవ్యాన్ని హారంగా వేసుకోవటం. విధియుక్తమైనటువంటి కర్తవ్యం అని అంటే హారము అంటే విధి పరమ కర్తవ్యాన్ని మానవ దేహానికి సంబంధించి మనసు, వాక్కు, క్రియల్ని పరమ స్పష్టంగా త్రికరణములు అంటారు. ఈ త్రికరణములను పరమ స్పష్టంగా శుద్ధంగా ఉంచుకుంటూ, స్పష్టంగా ఉంచుకోవటమే శుద్ధంగా ఉండటం, శుద్ధంగా ఉంచుకుంటూ ధర్మము, అర్థము, కామము, మోక్షము అనేటువంటి చతుర్విధ పురుషార్థాలని పరమ కర్తవ్యంగా దేహంలో, గృహంలో, వ్యవస్థలో ఈ మూడింటిలో ఒక చక్రంలాగా హారంలాగా వేసుకొని విధియుక్తమైనటువంటి కర్తవ్యాన్ని త్రికరణ శుద్ధితోటి అమలు చేస్తే విహారం అవుతుంది. ఆహారం, విహారం ఈ రెండు శారీరక ఈ 3 దోషాలని పోగొట్టి శారీరక దృఢత్వాన్ని ఇస్తూ విధియుక్తమైన కర్తవ్యంలో జీవించడానికి ఆస్కారం ఉంటుంది. అందుకనే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మ అంటుంటారు. ఎవరు పెట్టినా దేన్ని దైవ పదాన్ని ఉపయోగిస్తే ఆధ్యాత్మ అంటారు.
అంటే ఆత్మ అంటే భగవద్గీతలో ఏం చెప్పబడిందంటే అద్భుతమైనటువంటి గంభీరమైన తత్వం కలిగింది. ముందర వాటిని తెలుసుకోవాలి, వాటిని అమలు చేసుకోవాలి అని అంటే దేహం దృఢంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ప్రతినిత్యం ఉత్సాహాయ నమః అంటారు. ఉత్సాహంగా ఉంటూ నిర్లక్ష్యాన్ని పోగొట్టుకొని అలక్ష్యాన్ని పోగొట్టుకొని నిరంతరం నిర్లక్ష్యం వెంటాడుతూ ఉంటుంది, నిరంతరం తమోగుణం వెంటాడుతూ ఉంటుంది, మాయామోహాలు వెంటాడుతుంటాయి. వీటి నుంచి బయటపడి పరమ కర్తవ్యం దైవమానికం అనుకొని ఉత్సాహంగా పరమ కర్తవ్యాన్ని విధియుక్తంగా ఆహారము విహారము, ఆత్మని హారంగా వేసుకోవటము, విధియుక్తమైనటువంటి కర్తవ్యాన్ని అమలు చేయటం. ఆహారం విహారం సక్రమంగా ఉంటే ఆది భౌతిక దేహాన్ని స్పష్టంగా ఉన్నది అనేటువంటి నిర్ధారణతో ఒక శాంతిని పొందుతూ పరమశాంతిగా ఇంకా సాధనా క్రమంలో అధ్యయనం అభ్యాసం, అహింస అధ్యయనం అభ్యాసం ద్వారా సాధన ద్వారా నిత్య సాధన ద్వారా సాధ్యమే. ఏమి సాధ్యము అంటే ఆహారం విహారం ద్వారా స్పష్టమైనటువంటి దివ్యమైనటువంటి నిత్య జీవనాన్ని, జీవన్ముక్తిని, జన్మ సార్థకతను, జీవన్ముక్తిని ఎవరైనా సాధించేటువంటి క్రమంలో రేపు 15వ తారీఖు సంక్రాంతి సందర్భంగా అఖండ మహాసంకల్పాన్ని సంకల్పంగా విశ్వవ్యాప్తం చేసేటువంటి క్రమంలో శ్రవణ భక్తి, స్మరణ భక్తి, సంకీర్తన భక్తి. సంకీర్తన అంబరీష భాగవతోత్వంలో అయినటువంటి అంబరీష చక్రవర్తి ప్రస్తుత ఆధునిక కాలంలో 500 సంవత్సరాల క్రితం అన్నమాచార్యులు, త్రేతాయుగం ఆంజనేయ స్వామి, ద్వాపరయుగం విభీషణాదులు, వీరు అక్రూర వరద గోవిందు గోవింద అని అంటారు. అనేక మంది ప్రస్తుత కాలంలో ఆధునిక కాలంలో అన్నమాచార్యులు, అనంతమైన కాలంలో అంబరీష చక్రవర్తి, ఆధునిక కాలంలో అన్నమాచార్యులు, రామదాసు, కబీర్ దాసు, తులసీదాసు, పురంధరదాసు, అనేకమైనటువంటి సంకీర్తన ద్వారా సంకీర్తన భక్తిని పరమాత్మకి నవవిధ భక్తి యోగాల్లో సంకీర్తన భక్తి ద్వారా ముక్తిని చెందినటువంటి వాళ్ళని స్ఫూర్తిగా భావిస్తూ శ్రవణం, స్మరణం, కీర్తనం, సంకీర్తనని ఆవిష్కరించుకునేటువంటి సంక్రాంతి రోజు ఆవిష్కరించుకుంటాము. విశ్వవ్యాప్తంగా సంకీర్తన విశ్వాహం, దాన్ని ఒకరోజు 24 గంటలు సంకీర్తన చేస్తే ఏకాహం అంటారు, 7 రోజులు చేస్తే సప్తాహం అంటారు. అంటే అనంతమైనటువంటి కాలంలో శ్వేత వరాహ కలిపేరంటే ప్రతిరోజు ప్రతినిత్యానికి 24 గంటలు, మాసానికి 27 నక్షత్రాలు, వారాలు 7 వారాలు, అనంతమైనటువంటి కాలంలో సంవత్సరం 365 రోజులు. 365 రోజులు సోమవారం మొదలుకొని ఆదివారంతో పూర్తవుతుంది, లేదా ఆదివారంతో మొదలుకొని శనివారంతో పూర్తవుతుంది, మళ్ళీ ఆదివారం వస్తుంది. అనంతమైనటువంటి కాలాన్ని ఆదివారంతో శనివారంతో పూర్తవుతూ ఉంటాయి. కాబట్టి 7 రోజులే. కాబట్టి 7 రోజులు సంకీర్తన సప్తాహం అంటారు. 7 రోజులు 24 గంటలు 7 రోజులు జరిగితే సప్తాహం. ఇటువంటి ఏకాహాలు సప్తాహాలు 2009 నుంచి 2023 వరకు దాదాపు అనేక ఏకాహాలు సప్తాహాలు జరిపే సందర్భంగా విశ్వంలో కూడా సంకీర్తన జరుగుతూ ఉండాలి అనేటువంటి అఖండ మహాసంకల్పంలో నవవిధ భక్తి యోగాల్లో సంకీర్తనని ఆ రోజు సంక్రాంతి రోజు ఆవిష్కరించు ఉండేటువంటి క్రమంలో ఓం నారాయణ అనేటువంటి నామాన్ని ముందరగా కీర్తించుకోవటం జరిగింది, సంకీర్తించుకోవటం. ఈ సందర్భంగా అఖండ మహాసంకల్పం ద్వారా ఈ 3 దోషాలు పరిష్కరించుకొని అఖండ మహాసంకల్పం 4 సత్యాలు, అనంతమైన కాలం, దేహాత్మ విచారణ, పరమాత్మ తత్వ విచారణ, జీవిత సూత్ర, చతుర్విధ పురుషార్థ నిశ్చయం, ఈ 3 చేసుకుంటే దేహాత్మ విచారణ, దేహం జీవం ఆత్మ, పరమాత్మ తత్వ విచారణ, పర వ్యూహ అర్చ విభవ అంతర్యామి తత్వాన్ని
వికరస మహర్షులు భృగు, అత్రి, మరీచి, కశ్యప మహర్షుల ద్వారా షడ్గుణైశ్వర్య తత్వాన్ని, అంతర్యామి అంతర్వైత్య తత్సర్వం వ్యాప్య పరమాత్మ స్థిత అనేటువంటి తత్వాన్ని వికరస మహర్షులు స్పష్టంగా ఆవిష్కరించి నిరూపించి ప్రస్తుతం ప్రతినిత్యం 108 దివ్య దేశాల్లో, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో, అష్టాదశ శక్తి పీఠాల్లో అమ్మవారిని, పంచభూతలింగాల్లో పరమాత్మని, నవనారసింహాల క్షేత్రాల పరమాత్మని ఆవాహన చేసుకుంటూ అర్చన అభిషేకం చేసుకునేటువంటి క్రమంలో ప్రతినిత్యం 12 గంటల నుండి 1 గంట వరకు స్వామివారి దగ్గర అక్కడ బ్రహ్మాండ నాయకుల వద్ద జరిగేటువంటి విశ్వ కళ్యాణంలో 3 సూత్రములే ఈ అనంతమైనటువంటి విశ్వంలో మానవ జీవితాలకి మహర్షుల ద్వారా మార్గదర్శనమై ఉన్నది. ఇది ప్రమాణం. అఖండ మహాసంకల్పం ద్వారా మార్గదర్శనం అవుతుంది. 3 సూత్రాలు. ఈ 3 సూత్రాల్లోనే బాగా పరిశీలన చేస్తే 4 ఉంటాయి. 4 గడుపుల్లాగా, బుడిపిల్లాగా 4 ఉంటాయి. 3 సూత్రాలకి 4. ఈ 4 చతుర్విధ పురుషార్థాలు, చతుర్వ్యూహాలు, 4 లోకాలు. సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్య, 14 లోకాలు. ఈ బ్రహ్మాండం అంతా కూడా ఈ 3 సూత్రాల్లోనే స్పష్టంగా దర్శనమవుతూ మహర్షుల ద్వారా మార్గదర్శనం చేయబడుతుంది. కాబట్టి ఈ 3 దోషాలు వాత, పిత్త, కఫ, ఈ 3 దోషాల ద్వారా సప్త ధాతువులు సమతుల్యత దెబ్బతింటం కారణంగా అనేక వ్యాధులు వచ్చేటువంటి అవకాశం, అనేక వ్యాధులు ఆ సప్త ధాతువుల ద్వారా, త్రిదోషాల ద్వారా ఉన్నాయి. కాబట్టి ఈ 3 దోషాలని చికిత్స నివారణ చేసుకుంటే ఈ 3 మనసు, వాక్కు, క్రియలు స్పష్టంగా శుద్ధంగా ఉండటానికి ఆస్కారం ఉంది. ఈ 3 సక్రమంగా ఉంటే ధర్మం, అర్థం, కామం స్పష్టంగా అమలు చేసుకోవచ్చు. ఈ 3 స్పష్టత చేసుకుంటే దేహంలో, గృహంలో, వ్యవస్థలో సక్రమంగా ఉండవచ్చు. ఈ 3 సక్రమంగా ధర్మం, అర్థం, కామాన్ని అమలు చేసుకోగలిగితే మోక్షానికి నవవిధ భక్తి యోగాల ద్వారా ద్వారాలు తెలుసుకొని పంచమహాయజ్ఞాలని అమలు చేసుకోగలిగితే స్పష్టమైనటువంటి అభ్యాసం, అధ్యయనం ద్వారా అభ్యాసం సాధన ద్వారా సాధ్యం అవుతుంది. ఎవరైనా దీన్ని సాధనా క్రమంలోకి రావచ్చు, సాధన చేసుకోవచ్చు. ఇది పంచమహాయజ్ఞాల్లో స్వామివారికి భూతయజ్ఞంగా చీమలకు, ప్రతినిత్యం చీమలకు, ఇవి జలచరములకు పేలాలు. భూతయజ్ఞాన్ని మానుష యజ్ఞం జరుగుతూ ఉంటుంది. అందుకనే వికరస ఫౌండేషన్ పర, వ్యూహ, అర్చ, విభవ, అంతర్యామి తత్వాన్ని అనేక దేహాల్లో, దేశాల్లో, విదేశాల్లో ఉన్నటువంటి పంచతత్వాల్ని అన్వయం చేసుకుంటూ పంచమహాయజ్ఞాన్ని గృహంలో, దేహంలో, గృహంలో, గృహార్చనలో నవవిధ భక్తి యోగాల్ని అమలు చేసుకుంటూ ఎవరైనా పంచమహాయజ్ఞాన్ని వ్యాప్తి చేయవచ్చు అనేటువంటి వికరస ఫౌండేషన్, అంతర్జాతీయ వికరస ఫౌండేషన్ని ఏర్పాటు చేసుకున్నాము. సత్యవ్రత ఫౌండేషన్ని ఏర్పాటు చేసుకున్నాము. పంచమహాయజ్ఞ ఫౌండేషన్ని ఏర్పాటు చేసుకున్నాము. రాబోయేటువంటి కాలంలో అనేక శాఖోపశాఖలుగా వ్యాప్తిగా వీటిని విస్తరించేందుకు 108 దివ్య దేశాల్లో ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగ స్వయంభూ పరమాత్మలను ఆవాహన చేసుకుంటూ, అష్టాదశ శక్తిపీఠాలను ఆవాహన చేసుకుంటూ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు అనేటువంటి అఖండ మహాసంకల్పంతో ప్రమాణంగా విశ్వరూపార్చన సంక్రాంతి నుండి సంకల్పంగా ఎన్నో గృహాల్లో ఆవిష్కరించుకునేందుకు అవకాశం కలదు. వీక్షకులు గమనించగలరు. ఇంకో 4 వీక్షణల ద్వారా ఈ విషయాన్ని వ్యాప్తిలోకి తీసుకొని వస్తూ సంక్రాంతి నుండి 15వ తారీఖు సంక్రాంతి నుండి శ్రవణ భక్తి, స్మరణ భక్తి, సంకీర్తన భక్తిని మరియు సంకీర్తన భక్తిని ప్రత్యక్ష నిదర్శనంగా విశ్వాహంగా వ్యాప్తి
చేసుకోగలము. ఇది భగవత్ సంకల్పము. భగవదాజ్ఞగా, భగవత్ ప్రేరణతో, భగవత్ సంకల్పంగా, భగవత్ ప్రీతికై ఈ విశ్వవ్యాప్తం జరుగుతూ ఉన్నది. కాబట్టి దీన్ని గుర్తించి అఖండ మహాసంకల్పంలో భాగస్వాములు కాగలరని స్పష్టంగా విశ్లేషాత్మక అనేక నివేదన ద్వారా రాబోయేటువంటి వచ్చే వీక్షణలన్నీ ఒక అశేషమైనటువంటి వీక్షణలుగా భావయుక్త పుష్పం, భావ పుష్పాన్ని, మంత్ర పుష్పం, మంత్ర తత్వాన్ని ఇముడ్చుకున్నటువంటి భావ పుష్పాన్ని పరమాత్మకి సమర్పించుకునేటువంటి విశ్వసేవగా రాగలము. శుభం భూయాత్. ఓం తత్సత్.